ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి నాగవాణి పిల్లలను పనిలో పెట్టకుండా బడిలో చేర్పించి విద్యావంతులైన మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ న్యాయవాదులు బడి ఈడు పిల్లలను పనులు మాన్పించి బడిలో చేర్పించాలి అనే నినాదంతో కోర్టు సెంటర్ నుంచి నెహ్రూ సెంటర్, ముత్యాలమ్మగుడి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగవాణి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నుంచి పిల్లలకు విముక్తి కల్పించేందుకు పనిచేసే పిల్లలను గుర్తించి వారికి విద్యతో బంగారు భవిష్యత్తు అందించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమచంద్ర మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాలలు విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలు చేరుకోవాలని పిలుపునిచ్చారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటున్నాయి, ఎన్నో గురుకుల పాఠశాలలు ఉంటున్నాయి, ఎన్నో రకాలైనటువంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్ కల్పిస్తుంది. కాబట్టి 18 సంవత్సరాలలో పిల్లలు ఎవరు కూడా పనిలో ఉండకుండా వారి యొక్క బడిలోనే ఉండాలి లేదా కళాశాలలో చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ్యతగా బడియేడు పిల్లలందరినీ బడిలో జాయిన్ చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. 18 సంవత్సరాల లోపు బాలులు బాలికలు అందరూ కూడా చదువుకుని భవిష్యత్తులో వాళ్ళ యొక్క జీవితాన్ని మెరుగుపరచుకోవాలని నా ఆకాంక్ష. కానీ వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులే కానీ వాటికి సంబంధించిన కుటుంబ సభ్యులే కానీ వేరే వాళ్ళని బలవంతంగా పిల్లలను పనికి పెట్టడం వల్ల వాళ్ళ భవిష్యత్తును మనము కావాలని మనం నాశనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకునే విషయం ఏంటంటే 18 సంవత్సరాలు నిండేంతవరకు ప్రతి బాలుని బాలికలను స్కూల్లో చేర్పించి పాఠశాలలో చేర్పించి వాళ్ళ భవిష్యత్తుకు మనం ఉన్న